శ్రీ 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 నూకాలమ్మ తల్లి అమ్మవారి జాతర పార్ట్ 2 అండి. వీళ్ళు బోర్ కొట్టిస్తారనుకుంటారేమో, వీళ్ళు కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. మీరే చూడండి.
వీడియో తీస్తానో లేదో అనుకున్నాను కానండి, అమ్మవారి ఆశీస్సులతో అయితే వీడియో తీశాను. జాతర మిస్ అయిన వాళ్ళందరికీ కూడా చూపించగలిగాను. జాతర అయిన మరుసటి రోజు అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నామండి. అత్తిసరన్నం, బూరెలు, పునుగులు, పప్పు, తెలగపిండి, ములమాకు కూర. ఈ కూర ఏంటంటే అమ్మవారికి తాలింపు పెట్టకూడదండి, కారం వేయకూడదు, ఉత్తి సాల్ట్ వేసి పెట్టాలన్నమాట. బూరెలు అయితే పప్పు బూరెలు వండామండి. బెల్లం ముక్క కూడా పెట్టి, చెంబుతో పసుపు నీళ్లు పెట్టి పూజ చేసుకుని కొబ్బరికాయ కొట్టి చివరిగా సాంబ్రాణి ధూపం అయితే వేసామండి. అమ్మవార్లు అయితే 2 అమ్మవార్లండి, 3 విస్తర్లు అయితే వేసాము. నూకాలమ్మ తల్లి అమ్మవారి గుడి పక్కనే మావుళ్ళమ్మ తల్లి అమ్మవారి గుడి కూడా ఉందండి. చివరిలో వీడియో అన్నది పెడతాను నేను. మధ్యలో ఉన్న నైవేద్యం అయితే అమ్మవారి గుడికి తీసుకెళ్లి అక్కడ ఇచ్చేసానండి. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఆకలితో ఉన్న వాళ్ళకి ఇస్తారన్నమాట. అమ్మవారి గుడిలో ఏసీ కూడా ఉందండి. డెకరేషన్ చూసారా ఎంత బాగా చేశారు. శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి గుడి అయితే ఇదేనండి. మీరు కూడా అమ్మవారిని దర్శించుకుంటారని వీడియో తీసానన్నమాట. అల్లుడి పానకాలకి ఇంటికి వస్తారండి, మేమైతే ఇంటి దగ్గరే వేసేస్తాం. 2 అమ్మవార్లకి కూడా చెరుకొక చీర తీసుకున్నాను. అమ్మవారి జాతర వీడియో చూసారు కదా, ముందు వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ ని సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.